విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 16th ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. మేష రాశి లోపల దేవగురు బృహస్పతి అలాగే రవి సంచారం జరుగుతుంది. మీన రాశి లోపల ప్రస్తుత సమయకాలం లోపల రాహు శుక్రుడు అలాగే బుధ సంచారం జరగబోతుంది. 25th రోజున శుక్రుడు మీ ఉచ్చ రాశిని వదిలేసి మేష రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. అలాగే ప్రత్యేకంగా కుజుడు కూడా ఈ 15 రోజుల్లో రాశి పరివర్తన చేసుకోబోతుంది. 23rd రోజున కుజుడు కుంభరాశిని వదిలేసి జలతత్వ రాశి మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక కేతు కన్యా రాశిలో ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి అనుసారంగా ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో దశాంతర దశ గ్రహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాలు కనుక మీరు తెలుసుకున్నట్లయితే మరి అంత చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుంది. చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల గురువు రవి సంచారం జరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం చాలా ఎక్కువగా అయితే ఉండబోతుంది. వృషభ రాశి వారు ఎవరైనా కానివ్వండి ఈ సమయం లోపల ఈ 15 రోజుల్లో కాస్త ఆత్మవిశ్వాసం చాలా తగ్గబోతుంది. మనసులో తెలియని ఒక అజ్ఞాత భయం అయితే పెరగబోతుంది. అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అది కూడా సరిగ్గా అర్థం అవ్వదు. చేస్తున్న ప్రతి పని లోపల విఫలమే ఎక్కువ కనబడుతుంది. దానికి తోడుగా ఇంకో విషయం ఏంటంటే కుటుంబ సహకారం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల అనుకున్న పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు మీరు. ఎందుకు ఇలా అంటే ప్రత్యేకంగా కుటుంబ సహయోగం కూడా అంత కనిపించట్లేదు. అని దాంతో పాటు ఇంకో విషయం ఏంటంటే డబ్బు కూడా సరిగ్గా చేతిలో ఆడట్లేదు. అనుకోకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అంటే ఒక పక్షం ఒక వైపు నుంచి కనుక గమనించినట్లయితే అన్ని సమస్యలు నాకే ఎదురవుతున్నాయని అనిపిస్తుంటది. కానీ 1st మే తర్వాత అలా ఉండదు. గురువు రాశి పరివర్తన తర్వాత కాస్త మంచి జరుగుద్ది. కానీ ఈ 15 రోజులు వృషభ రాశి వారికి కష్టం అయితే ఎక్కువగానే ఉండబోతుంది. ఇందులో ఎలాంటి రకమైన సందేహం లేదు కి వృషభ రాశి వారికి సుఖంగా ఉంటారని. సుఖంగా తప్పకుండా మీరు మీ తర్వాత మీ లోపల ఉంటారు. కానీ ఈ సమయం లోపల ఏదైతే ఉందో ఇది సమయం మీకు చాలా పరీక్ష లోపల అయితే ఉండబోతుంది. ఇది ఒక రకమైన మీకు చాలా కఠినమైన సమయం అయితే ఉండబోతుంది. వృషభ రాశికి నాకు ఇలాంటి రకమైన శత్రుత్వం అయితే లేదు. కానీ ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నించుతున్నాను. విద్యార్థులు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాళ్ళు కాస్త కొన్ని విషయాల లోపల కొన్ని మార్క్స్ లో కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు కాస్త మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అంటే అనవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు వ్యవహారాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఎక్కువగా అయితే కనబడుతుంది. ఇంకో పాయింట్ ఇక్కడ వృషభ రాశి వారికి ఏంటంటే కాస్త ఖర్చులు ఈ 15 రోజుల్లో మరీ ఎక్కువ పెరగబోతున్నాయి. అని ఇన్కమ్ సోర్స్ ఉందా అంటే ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది. కాబట్టి అంత దిగులు పడే అవసరం అయితే లేదు. కానీ ఇన్కమ్ సోర్స్ కన్నా ఎక్కువ ఖర్చు ఉండడం వల్ల కాస్త భయం అయితే తప్పకుండా వృషభ రాశి వారి లోపల పెరగబోతుంది. అని ఇంకో పాయింట్ వృషభ రాశి వారు కుటుంబ పరంగా కాస్త మతభేదాలు మనోభేదాలు కలిగే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. మీరు ఒకటి మాట్లాడుతుంటే మీ కుటుంబ సభ్యులు వేరేలా అర్థం చేసుకుంటారు. మీరు ఒకటి చెప్తుంటే మీ కుటుంబ సభ్యులు వేరేలా అర్థం అవుతుంటది. కాబట్టి మిస్అండర్స్టాండింగ్ అవ్వడం ఇది స్వాభావికం. దానిలో ఎలాంటి రకమైన పొరపాటు అయితే కాదు. కానీ అది జరగాల్సినది అలా జరుగుతుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో వృషభ రాశి వారికి కాస్త మానసికంగా చాలా వేదన పొందే అవకాశం అయితే ఉండబోతుంది. కొన్నిసార్లు ఏంటంటే దీని బ్రతికి అవసరం ఏదైనా ఉందా అని కూడా అనిపిస్తుంటది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వృషభ రాశి వారు ఇదే సమయం లోపల మనసు చాలా అయితే ఇది కాబోతుంది. మనసు చాలా ఖర్చు అవ్వబోతుంది. మనసు లోపల చాలా రకరకాలుగా ఆలోచనలు అయితే రాబోతున్నాయి. నిద్ర కూడా సరిగ్గా అయితే ఉండే అవకాశం అయితే వృషభ రాశి వారికి కనిపించట్లేదు. అని ఇంకో పాయింట్ ఏంటంటే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త యాత్రలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ట్రావెలింగ్ జరిగే అవకాశం కూడా కనబడుతుంది. మీరు ట్రావెలింగ్ ఎక్కడ నుంచి చేయండి ఎలా చేయండి కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా తప్పకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి.
ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితుల లోపల అస్సలు హామీ ఇవ్వకండి. కొన్ని సార్లు ఏంటంటే ఆలోచించకుండా ఇవ్వాల్సి వచ్చిన హామీ కాస్త మీకు ఇబ్బంది లోపల తోసే అవకాశం కూడా ఉండబోతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఇలాంటి విషయాల లోపల జాగ్రత్తగా వహించుకుంటే బాగుండగలుగుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి ఈ 15 రోజుల్లో కాస్త రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. వ్యాపారస్తులకి ఈ 15 రోజుల్లో కాస్త రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అని కుజుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి లాభస్థానంలో వెళ్తాడో ఆ సమయం లోపల కాస్త ఖర్చు ఇన్కమ్ సోర్స్ అయితే రాబోతుంది. ఖర్చు కూడా పెరగబోతుంది. దాంతో పాటు ఏంటంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా కలగబోతుంది. ఈ 15 రోజుల లోపల డబ్బు వచ్చుద్ది, ఆకస్మికంగా కూడా వచ్చుద్ది. కానీ మీరు అనుకున్న రెట్టింపులైతే రాదు. మీరు ఎంతైతే అనుకున్నారో అదంతా రాకలేకపోవడం వల్ల కాస్త మనసులో చిన్న అనుమానం, అంటే అలిగే అవకాశం కూడా ఉండబోతుంది. అంటే వృషభ రాశి వారికి 15 రోజుల్లో కాస్త అంత అనుకూలంగా సమయం అయితే కనిపించట్లేదు. కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. శుక్రుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని మేష రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు మరీ జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించాలి. అంటే 25th ఏప్రిల్ తర్వాత కాస్త మరీ దిగులు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుంది. కుజుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని 23rd ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకొని ఏకాదశ స్థానంలో వెళ్తాడో ఆ సమయం లోపల వ్యాపారం లోపల కాస్త ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ కనబడుతుంటే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతుంటాయి. కానీ అలాగే దాంతో పాటు కొన్ని విషయాల లోపల శుభకార్యాలు కూడా తప్పకుండా జరగబోతుంది. మరింత దిగులు పడే అవసరం లేదు. కాస్త భయం కాస్త ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అర్థం కాలేకపోవడం వల్ల కాస్త మనసులో ఒక చిన్న ఫీలింగ్ నెగటివ్ అయితే తప్పకుండా కలిగి తీరుద్ది. కానీ ఒక ప్లస్ ఏదైనా ఉందా అంటే 3 ప్లస్లు ఉన్నాయి. ఫస్ట్, ఖర్చులు ఎక్కువ పెరగడం వల్ల దీన్ని మీరు ఒక ప్లాన్ చేయగలుగుతారు. ఎక్కడ ఎంత బడ్జెట్ పెడితే బాగుంటుంది అని మీ చేతిలో ఉంది. రెండోది, ఈ 15 రోజుల్లో ప్రత్యేకంగా మనసు సరిగ్గా అస్సలు అర్థం అవ్వదు. మనం ఏం ఆలోచించుతున్నాం, ఏం చేస్తున్నాం మనకు కూడా అర్థం అవ్వదు. కాబట్టి ఇలాంటి సమయం లోపల ఒక వ్యక్తి సలహా తప్పకుండా తీసుకుంటే బాగుంటుంది. మూడో విషయం ఏంటంటే వ్యాపారం లోపల చాలా అదృష్టమైన యోగం అయితే కనబడుతుంది. వ్యాపారస్తులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు ఒకటి సాధించాల్సిన తపన ఏదైతే ఉందో ఆ తపనకు ఒక వ్యక్తి సహకారం పొందడం వల్ల కొన్ని విషయాల లోపల రిస్క్ తీసుకొని మీరు తప్పకుండా ముందుకు వెళ్ళబోతున్నారు. కానీ ఎవరిదైతే తీసుకుంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా మీరు అంటే పరీక్షించి తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ప్రతిరోజు శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి. కుదిరినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా 5 సార్లు తప్పకుండా చదువుకోండి. శ్రీమాత్రే